హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని ముందు కన్నా ఆ ముందు బ్లాగ్లో నేను షేర్ చేసుకున్నాను కదా, మెన్షన్ చేశాను కదా, తిరుమల పోతున్న ఈ మంత్ ఒక స్పెషల్ అకేషన్ రోజు అలాగే ఒక 2 పర్సన్స్తో వెళ్తున్నానని చెప్పేసి. సో ఈ బ్లాగ్ వచ్చేసి నా తిరుమల ట్రిప్పు, అలానే ఆ 2 పర్సన్స్ ఎవరో కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో బ్లాగ్ని చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను. నేను తిరుమల ఎవ్రీ మంత్ పోతూ ఉంటా. ఈ మంత్ కూడా అట్లనే పోయినా, కాకపోతే ఈ మంత్ స్పెషల్ అనమాట నాకు. ఎందుకంటే మే 29 నా బర్త్డే. ఆ రోజు నేను స్వామికి అంగప్రదర్శన టికెట్కి నిమిత్తం వెళ్ళాను. ఎవ్రీ మంత్ కూడా నేను వెళ్ళేది అంగప్రదర్శనకే వెళ్తూ ఉంటాను. ఈ మంత్ కూడా అట్లానే వెళ్ళాను. కాకపోతే దానికన్నా ముందు మాకు స్పెషల్ దర్శనానికి నేను కూడా బుక్ చేసుకున్నాను అనమాట. సో 29th అంగప్రదక్షిణ, 28th ఏమొచ్చి స్పెషల్ దర్శనానికి వెళ్ళాను. స్పెషల్ దర్శనానికి అయితే కనుక ఎవరితో వెళ్ళానంటే మన సబ్స్క్రైబరు ఫస్ట్ నుంచి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ కూడా, 2 పర్సన్స్ కూడా వాళ్ళు నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పరిచయమైన వాళ్ళే. ఒకళ్ళు మీ అందరికీ తెలిసే ఉంటారు మ్యాక్సిమము. తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో తను వచ్చేసి అమ్మవారిదే నాని అని చెప్పేసి తను మీరు చాలామంది చూసి ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ మరొక పర్సన్ వచ్చేసేసి ప్రసాద్ అని చెప్పేసి తను ఒక ఫ్రెండ్, తను కూడా ఇన్స్టాగ్రామే. వాళ్ళిద్దరిది కూడా రాజమండ్రి అనమాట. సో ఒకరిది రాజమండ్రి, నాని గారిది. సో ప్రసాద్ గారు ఏమొచ్చి ఇక్కడ మనకి అన్నవరం దగ్గర ఎర్రవరం సమేదో విలేజ్ అనమాట, అక్కడ ఉంటారు. సో నాకు వాళ్ళు లాస్ట్ 1 year ముందు నుంచి కూడా నాకు పరిచయం అనమాట ఇన్స్టాగ్రామ్లో. నా మంచి కోరుకుంటూ నాకు సపోర్ట్ చేస్తూ ఒక మంచి ఫ్రెండ్స్. అండ్ నాని నాకు ఒక బెస్ట్ బ్రదర్ అనమాట, తమ్ముడు లెక్క. ఏదైనా మంచిగా నన్ను ట్రీట్ చేస్తూ ఉంటారు, ఒక అన్నయ్య లెక్క చూస్తూ ఉంటారు. అలానే నేను కూడా ఒక తమ్ముడు లెక్క ట్రీట్ చేస్తూ ఉంటాను. సో ప్రసాద్ ఏమొచ్చి నాకు ఒక ఫ్రెండ్ అనమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఫైనల్లీ టికెట్స్ బుక్ చేసుకొని ఇంకా స్వామి దయతో స్వామి రప్పించుకున్నారని అనుకోవచ్చు. సో మేమైతే కలిసి వెళ్ళాము దర్శనానికి. అది అంటే ట్రైన్లో అయితే కనుక వేరేగా వెళ్ళాము. సో తిరుమల వెళ్ళాక అందరం కలిసి ఎక్కాము. తిరుమల మెట్ల మార్గంలోనే వెళ్ళామన్నమాట. సో నేను ఎప్పుడూ కూడా మెట్ల మీద నుంచి వెళ్తూ ఉంటాను. చాలా తక్కువ సందర్భాలు మెట్ల నుంచి కాకుండా నార్మల్గా వెహికల్లో వెళ్ళడము. సో వాళ్ళని కూడా నేను ఫోర్స్ చేసి, ఇంకా వాళ్ళు కూడా అట్లనే వెళ్తారు, ఫోర్స్ ఏముంది. సో మేము ముగ్గురం కూడా కలిసి మెట్ల మార్గం నుంచి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యామన్నమాట. సో అలిపిరి మెట్ల మార్గంగా మార్నింగ్ 6:30 కల్లా అట్లా స్టార్ట్ చేస్తే కొండ మీదకి వెళ్ళేసరికి 10:30 అట్లా అయిందనమాట. సో కొంచెం లేట్ అయ్యింది. 2.5 hours వెళ్ళాల్సింది 3.5 hours, ఒక 1 hour లేట్ అయితే అయ్యింది. సో ఫైనల్లీ మేమైతే కనుక తిరుమల రీచ్ అయిపోయాం. పైకి వెళ్ళేసరికి మాకు 10:30 అయ్యింది. అట్లానే చాలామంది కూడా బర్త్డే విషెస్ కూడా చెప్పారండి ఇన్స్టాగ్రామ్లో, అలాగే మన యూట్యూబ్ షార్ట్స్లో ఏమైనా షార్ట్స్ పెట్టిన వీడియో కూడా పెట్టాను కదా. సో 2 వీడియోస్ కూడా నాకు కమెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ వీడియో అయితే కనుక స్పెషల్ డే రోజు వెళ్తున్నానంటే వాళ్ళు గెస్ట్ చేశారు, మీ బర్త్డే అయి ఉంటుందని చెప్పేసి. సో ఆ బ్లాగ్లో కూడా విష్ చేశారు, నెక్స్ట్ బ్లాగ్లో కూడా విష్ చేశారు. అండ్ షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అండ్ మెసేజ్లు పర్సనల్గా వచ్చినాయి అనమాట. సో అందరికి రిప్లై ఇవ్వలేకపోయాను, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లము, అలాగే కొంచెం సిక్ అయ్యామన్నమాట. అందువల్ల ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాం సరిగా, అందుకు సారీ. సో విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా విష్ చేసిన అందరికీ కూడా. అట్లానే నేను తిరుమల వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా ఒక సేవ చేసుకుంటూ ఉంటాను. మనలో చాలామంది తెలిసే ఉంటుంది, మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఫస్ట్ నుంచి కూడా. సో కొంతమందికి తెలియకపోతే వాళ్ళకి తెలుస్తుందని మరోసారి కూడా చెప్తున్నాను. ఆ సేవ ఏంటంటే, అంటే ఆ సేవతో పాటు ఇంకొక సేవ కూడా చేసుకున్నాను, అది నేను తర్వాత చెప్తాను అదేంటనేది. సో ఫస్ట్ ఏంటంటే, మనకి తిరుమలలో ప్రతిరోజు కూడా సాయంత్రము 4 నుంచి 5 వరకు కూడా సహస్ర దీపాలంకరణ సేవ అని చెప్పేసి ఒక కార్యక్రమం జరుగుతుంది. దానికి కూడా టికెట్ ఉంటుంది, 500 rupees టికెట్ ఒక పర్సన్కి. బయట మనకి ఆనంద నిలయంకి రైట్ సైడ్లో ఒక మండపం ఉంటుంది. సో అక్కడ నిర్వహిస్తారు సహస్రదీపాలంకరణ సేవ. ఆ సేవ తర్వాత కూడా వాళ్ళకి దర్శనం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఆ సేవలో పాల్గొకపోయినా, అలాగే బయట మీరు సాయంత్రము
5 నుంచి 6 ఆ ప్రాంతంలో మాడవీధుల్లో ఉంటే కనుక అక్కడ మీరు ఒక సేవ చేసుకోవచ్చు. ఆ సేవ ఏంటంటే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి. ఎవరికి మీరు చేయకూడదు, మీరు చేయొచ్చని ఎవరికి ఎలాంటి నిబంధనలు లేవు. ప్రతి ఒక్కరూ సేవ చేసుకోవచ్చు. ఆ సేవ ఏంటంటే మనకి ఆనంద నిలయం లోపల ఉత్సవమూర్తులు ఉంటారు కదా, సీతారామ లక్ష్మణులు, అలాగే మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా, అలాగే రుక్మిణి కృష్ణయ్య ఉంటారు. వీళ్ళందరూ ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రారు. కొన్ని సందర్భాల్లో బయటికి వస్తూ ఉంటారు. కానీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి మాత్రం ప్రతిరోజు కూడా సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొని సహస్రదీపాలంకరణ సేవ అయిపోయిన తర్వాత చుట్టూ కూడా బయట మాడవీధుల్లోని 4 మాడవీధుల్లో కూడా ఊరేగింపుగా తీసుకువచ్చి అందరికీ దర్శనం ఇచ్చి స్వామి లోపలికి అయితే వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఊరేగింపు సమయంలో అక్కడ భక్తులు ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కూడా, అంటే ముందు నుంచి సేవకులు ఎక్కువగా చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి భక్తులు కూడా చేయడం మొదలుపెట్టారనమాట. అంటే తెలియదు ఎవరికి కూడా. సో నాకు కూడా ఫస్ట్లో తెలియలేదు, ఆ తర్వాత తెలుసుకున్నాను. నాకు తెలిసినప్పటి నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తెలుసుకున్నాను, సెప్టెంబర్లో. అప్పటి నుంచి నేను చేయడం మొదలుపెట్టాను అనమాట. ఇందుకు ఏంటి అంటే ఆ సేవ సాయంత్రం 5 నుంచి 6 ప్రాంతంలో 4 మాడవీధుల్లో కూడా మలయప్ప స్వామి శ్రీదేవి సమేతంగా స్వామి ఊరేగింపులో వస్తారనమాట. సో అప్పుడు ఎవరైనా సరే స్వామికి హారతి ఇవ్వచ్చు. సాక్షాత్తు లోపల ఉన్నటువంటి ఆ స్వామి ఎవరైతే స్వయంభూగా వెలిచిన ఆ వెంకటేశ్వర స్వామి, ఆ స్వామికి ప్రతిరూపంగా భావించి తీసుకొచ్చిన స్వామి ఈ స్వామి అనమాట. సో ఆయనకి ఇస్తే సాక్షాత్తు ఆయనకి ఇచ్చినట్టే భావిస్తారనమాట. సో అంతటి భాగ్యం మనకి దక్కాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఆ సన్నిధి ఎవరిది? ఆయనది. సో అలాంటి అదృష్టం మనకు దక్కాలి అంటే ఆయన అర్హత ఉంటేనే, ఆయన అనుగ్రహం ఉంటేనే మనకి దక్కుతుంది. సో అలాంటిది ఆ సేవని, అలాంటి అదృష్టం పొందిన వాళ్ళు అక్కడ ఎంతోమంది ఉన్నారనమాట. కొంతమంది చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఏదైనా ఆయన అనుకుంటేనే జరుగుతుంది అదనమాట. సో ఇక మీద ఎవరైనా సరే స్వామికి హారతి ఇద్దాం అనుకున్నప్పుడు సాయంత్రం 5 నుంచి 6 ప్రాంతంలో మాడవీధిలో ఎటైనా పర్వాలేదు ఉండండి. ఒక పళ్ళెం అరేంజ్ చేసుకోండి. ఎత్తడి పళ్ళెంలోని మీరు ఏవైతే డ్రై ఫ్రూట్స్ పెడదాం అనుకుంటున్నారో ఆ డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే షుగర్ చిప్స్ ఉంటాయి కదా అవి కానీ, ఖర్జూరం కానీ అక్కడ మనకి అమ్ముతారు, ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టుకుంటారు. నేను ప్రతిసారి కూడా ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తక్కువ, షుగర్ చిప్స్ ఫ్రూట్స్ పెడుతూ ఉంటాను. కానీ ఈసారి ఎందుకో డ్రై ఫ్రూట్స్ తీసుకురాలనిపించి పావు కేజీ చొప్పున బాదం, జీడిపప్పుతో పాటు అరటిపళ్ళు పెట్టాను అనమాట. సో అలాగే పసుపు కుంకుమ కూడా పెట్టాను. ఇక్కడ పసుపు కుంకుమ ఆ రోజు పెట్టకూడదు, ఆ విషయం నాకు తెలీదు. సో అది తీసామని ఫస్ట్ చెప్పారనమాట. అదొక్కడే నాకు అక్కడ చిన్న ఇది డిస్టర్బెన్స్ అయింది. లేదంటే ఎప్పుడు పసుపు కుంకుమ వేసి ఉండే. నెక్స్ట్ టైం నుంచి అక్కడ మీరు పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఆ రోజు ఎందుకు వేయకూడదంటే, అండ్ నా అదృష్టం కూడా ఏంటంటే ప్రతిరోజు వచ్చేటువంటి స్వామి ఎవరు? మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చే స్వామి. కానీ ఆ రోజు వచ్చింది ఎవరు తెలుసా? రుక్మిణి కృష్ణుడు వచ్చారనమాట. ఆ రోజు జ్యేష్ఠ మాసం రోహిణి నక్షత్రం అనమాట. ఆ రోజు బయటకు వస్తారంట. సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొంది కూడా ఆ స్వామి. నేను ఎందుకు ఏడ్చానంటే అక్కడ ఆ రోజు ఏడ్చాను అనమాట. సాయంత్రము ఎందుకు ఏడ్చానంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే టెస్టిమనీ జరిగి ఏడ్చాను. ఇయర్ కూడా ఏడ్చినప్పుడు మనసులో అమ్మతో చెప్పుకున్నాను, నేనేం తప్పు చేశాను, పుట్టినరోజు నాడు నేను ఇలాంటి సేవ చేసుకుందాం అనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ నాకు ఇలాంటి బాధ కల్పించారు, ఇయర్ కూడా నాకు ఇలాగే బాధ కల్పించారు, ఎందుకు అని బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డానంటే ఆ రోజు మాకు అక్కడ వర్షం పడుతుంటే అక్కడ సేవకులు ఎవరు అన్నారు, స్వామివారు రారేమో ఈరోజు అన్నారు. వాళ్ళని కనుక్కుంటే వర్షం పడితే కనుక బయటికి రారు ఉత్సవమూర్తులు, అవి తడవకూడదు అని అన్నారు. నిజమే, అవి తడవకూడదు అనమాట. ఇప్పుడు వర్షం పడుతుంది. కానీ కాసేపట్లో మొత్తం అంతా కూడా మారిపోయింది, వెదర్ అంతా కూడా. వర్షం అక్కడ మీరు చూస్తున్న ఆ సిచ్యువేషను ఒక 10 గంట ముందు వర్షం పడింది. ఆ తర్వాత అంతా మళ్ళీ ఎండ కాసేసింది. ఎంత బాధ పెట్టాడంటే స్వామి నన్ను, నిజంగా చెప్తున్నా. నాకు చాలా బాధ అనిపించింది. మొత్తానికి నా బాధ అంతా కూడా తీర్చేసి ఆ రోజు ఊరేగింపు ఉండదేమో అని చాలా బాధపడ్డాను. కానీ ఇలా రుక్మిణి కృష్ణయ్య వస్తారని అనుకోలేదు. అండ్ వాళ్ళు రావడం ఒక ఎత్తు అయితే
నాకు మొదటి స్థానాన్ని ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. అంటే మొదటి స్థానం అంటే లైన్లో అక్కడ నించోబెడతారు హారతి ఇవ్వడానికి. సో మన పల్లెమే ఫస్ట్ వెళ్ళేది హారతికి. అక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. నేను పసుపు కుంకుమ వేయడం వల్ల అది తీయమని చెప్పి నన్ను కొంచెం పక్కకు జరిపారు. లేదంటే మనం ఫస్ట్ స్థానం మనకే వెళ్ళేది. ఆ ఫస్ట్ స్థానం కూడా నన్ను ఫస్ట్లో రమ్మని చెప్పింది ఎవరంటే, మనకి అక్కడ మాడవీధుల్లో తూర్పు సైడ్ అనమాట, అక్కడ హయగ్రీవ స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో చేస్తారు. ఆయన పేరు రమేష్ గారు. అక్కడ మీకు చూసుండొచ్చు, కొంచెం పెద్ద ఆయన ఉన్నారు కదా ఆయన. సో ఆయన నన్ను ముందుకు రమ్మని చెప్పారనమాట. ముందుకు రమ్మని చెప్పింది ఆయన, కానీ అలా రప్పించేలా చేసింది ఎవరు? ఆ స్వామి. ఆ గోవిందుడు నాకు ఆ స్థానాన్ని ఇవ్వాలని అనుకున్నాడు. అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్ వల్ల పర్వాలేదు, కానీ ఎంతైతే బాధపడ్డానో దానికి 100 రెట్ల సంతోషం నాకైతే కలిగేలా చేశారు. బయటికి అరుదుగా వచ్చేటువంటి ఈ ఉత్సవమూర్తులు, అలాంటిది నా పుట్టినరోజు నాడు బయటికి రావడము, నాకు అంత మంచి భాగ్యాన్ని కలిగేలా చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. సో నేను పట్టుకెళ్ళిన అన్నీ కూడా అక్కడ హారతి ఇచ్చి, ఆ పల్లెంలో పల్లెం సర్దుకొని అక్కడ హారతి ఇచ్చాను. అందరూ సంతోషంగా స్వీకరించారనమాట. చాలా సంతోషంగా అనిపించింది. హారతి పళ్ళెం తీసుకొచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచుతూ ఉంటే కూడా నా పుట్టినరోజుని ఎంత మంచిగా జరుపుకున్నాను. ఇలాంటి అవకాశాన్ని కలగజేసింది ఆ గోవిందుడు, ఆ ఏడుకొండలవాడు, ఆ శ్రీనివాసుడు అనమాట. సో ఆయనకి నిత్యం నేను చేసుకునేటువంటి క్రతువులు ఇంట్లో ఏవైతే ఉంటాయో అవే నన్ను ఈరోజు వరకు తీసుకువచ్చాయి, నన్ను అవే కాపాడుకుంటూ వస్తున్నాయని నేను అయితే భావిస్తూ ఉంటాను. సో చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా ఎవరైనా సరే తిరుమల వెళ్ళేటప్పుడు మాడవీధుల్లో సాయంత్రం సమయంలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సేవ చేసుకోండి. నేను ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చాలామందికి అందరికీ చెప్తూ ఉన్నాను. సో చేసుకోండి, చాలా అంటే చాలా మంచి అనమాట. ఆ భాగ్యం కలగాలన్నా కూడా అనుకుంటే అయిపోదు, ఆయన అనుగ్రహం కూడా ఉండాలి. గట్టిగా కోరుకుంటే చేయాలని చెప్పేసి నేనైతే అంత మంచిగా అందరికీ పంచాను ప్రసాదాన్ని. చివరికి పల్లెం మొత్తం ఖాళీ అయిపోయింది. చాలా సంతోషంగా అనిపించింది అలా అయినందుకు కూడా. ఇంకా తర్వాత నేను చేసుకునే రెండో సేవ ఏంటో తెలుసా అండి? పిండి దీపారాధనతో స్వామికి హారతి ఇవ్వాలని చెప్పేసి ఈ సేవ అనుకున్నాను. ఏంటో అనుకోవచ్చు, అమరగారికి పిచ్చి పీక్స్కెళ్ళిపోతుందేమో అనుకోవచ్చు, కానీ నా మనసులో ఆ భావన కలిగింది, నాకు చేయాలనిపించింది, నేను చేశాను. అది స్వామి మీద ప్రేమ అని నేను భావిస్తాను, అంతే, ఇంతకు మించి ఇంకేం కాదు. సో ఇంటి దగ్గర నుంచి వరిపిండి అలాగే ఆవునేతి అన్ని దీపాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ పాలుని కొనుక్కున్నాను. మనకి బాదం పాలు అవి చేస్తూ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర పాలు కొనుక్కొని ఆ పాలతో పిండి దీపాలను చేసుకొని ఇంట్లో ఎలా అయితే చేసుకుంటాను అలాగే చేసుకున్నాను. కాకపోతే బెల్లం అరటిపండు వేయలేదు, అన్నీ ఆవు పాలు నెయ్యి వేసుకొని నేతితో దీపారాధన చేసుకున్నాను. నేను 7 దీపాలు వెలిగించుకున్నాను, మిగతా 2 దీపాలు ఏమో వాళ్ళిద్దరూ వెలిగించుకున్నారు. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాము, దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వెంబటి దర్శనానికి వెళ్ళిపోయాను. అంగప్రదర్శనకి సేవకి వెళ్ళిపోయాను అనమాట. సో మార్నింగ్ జరిగే ఫస్ట్ సేవ అదే కదా, సో దానికి వెళ్ళిపోయి మళ్ళీ వెంబటి ఆయన దర్శనం చేసుకొని నా బర్త్డే రోజు మంచిగా హ్యాపీగా బయటికి అయితే వచ్చేసాను అనమాట. చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఎంత బాధపడ్డానో అంతకు రెట్టింపు సంతోషం ఇచ్చి నన్ను వెనకాతలకి పంపించారు స్వామి. సో హ్యాపీగా మళ్ళీ వచ్చే నెల వస్తాను స్వామి అని స్వామికి చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే కిందకు వచ్చేసాము. కిందకు వచ్చి లోకల్ టైమ్స్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ప్లానింగ్లో మార్నింగే 6:30 కల్లా బయలుదేరి కిందకి అయితే వెళ్ళిపోయాము. సో ఇట్లా ఈ రకంగా మా తిరుమల ట్రిప్ ఈ రకంగా సాగిందనమాట. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో నా టోన్ కొంచెం బాగాలేదు, కొంచెం ఫీవర్ కోల్డ్ ఉంది, దాన్ని స్కిప్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు